నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా కుటుంబం కోసం నేను కష్టపడుతుంటే నా భార్య మాత్రం తన సుఖం కోసం చేయకూడని పనులన్నీ చేస్తుంది అని బాధపడుతున్నాడు శేఖర్. మా ఆవిడ చేసిన పనికి చనిపోవాలి అనుకున్నాను, కానీ మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించాను అంటున్నాడు. 2-3 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా, ఆమె తోడుగా ఏదో ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం, బడ్డీ కొట్టు మీ ఆవిడికి. మా ఆవిడకి అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచింది. ఇన్కమ్ బాగానే వస్తుంది, పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం. 5th month 6th month అయిన తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు. కోట్లో సరుకు అయిపోతుంది, మనీ చూపిస్తలేదు. ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటుంది. అలా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మళ్ళీ ఏడో నెల వరకు వచ్చేసింది. చూసి సరుకు అంతా అయిపోతుంది, సరుకు బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాం పెడుతున్నాం అంతా అయిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది, డబ్బులు కనబడుతుంది. నేను ఏం చేస్తున్నా నాకేం తెలియదు అంటుంది. నేను దుకాణంలో చిన్న కెమెరా పెట్టించాను సార్. అది ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది కొట్టుకి ఒక అతను రావడము, పరిచయంగా ఆంటీ అని పిలవడము, మాట్లాడడము, సన్నిహితంగా ఉంటున్నారు, నవ్వుడు ముచ్చట్లు. రెండో రోజు కూడా అదే జరిగింది. మూడో రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందకి వేసి నా సిగ్గు నోటితో చెప్పలేక నేను ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి. చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు, నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పించామని చెప్పేదాన్ని కదా, గట్టే నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది. మీరు అడిగిన తర్వాత ఏమంది సార్? మరి ఉన్నారా, కలిసి ఉన్నారా, వెళ్ళిపోయింది ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి? నన్ను ఏం చేస్తావు చెయ్యి, ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా, నీ మీద నాకు ఇష్టం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. అది ఆమె అంటుంది డైరెక్ట్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను తీసుకొచ్చి పెట్టుకుంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినా అవసరం లేదు నాకు. అవ్వగా ఓ మంచి వ్యక్తితో పెళ్ళయింది, అవునా? ఈయన మంచోడేనా? మంచోడే. మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు? 3 సంవత్సరాలు మట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు. పిల్లలు వద్దు, ఓకే, ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదు. 6 months వరకు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు. మరి అలా ఎలా ఉండాలి మేడం, మీరే ఆలోచించండి. నాకు అనే మనిషినే కదా, నేను కూడా ఆడదాన్నే కదా, నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా. డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో? షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అమ్మిన అమౌంట్ ఏం చేయట్లేదు మేడం. అబ్బాయికి ఇస్తున్నావు ఏంటి కొంప తీసి? నాకు ఆ అబ్బాయి ఇయ్యపోయేది, సరుకులు తీసుకుపోయేది. అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా? లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల? చూస్తే మీరు చిన్నోళ్ళ ఉన్నారు, ఆవిడేమో పెద్ద ఆవిడ. ఏంటమ్మా ఆవిడ షాప్ లో ఏ సామాన్లు ఉండవంటే అన్ని మీరే పట్టుకుపోతారంట. షాప్కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి? సరుకులు కొనుక్కోడానికి వెళ్తాం. సరదాగా మాట్లాడేది ఫ్రెండ్లీగానే. అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట, ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా. పట్టుకెళ్ళేవాడు. ఆవిడ అడిగిందండి మరి ఆశగానే, ఆవిడ బాగా ఇష్టపడేదండి. మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి. నాకు ఖర్చులకు మెయిన్ డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు కదండి. మీ ఇద్దరి మధ్య ఏవో కార్యక్రమాలు జరిగినాయి అంట కదా, CCTV ఉన్నా కూడా నడిపించారంట. మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదండి ఇంకా. మరి ఇంకేంటి, ఆవిడ పెళ్లి చేసుకుంటారా? అలా ఆయన వదిలేస్తున్నాడు, నువ్వు చేసుకో ఇంకా. జీవితాంతం సరుకులు ఫ్రీ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, శేఖర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. శేఖర్ గారు రండి. శేఖర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? పక్క నల్గొండ మ్యామ్. నల్గొండ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? 2-3 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. 2-3 years బ్యాక్. ఇప్పుడు మీ వయసు ఎంత అండి?
అంటే లేట్ మ్యారేజ్ మేడం, కొంచెం ఆర్థిక కుటుంబ పరిస్థితుల వల్ల. ఓకే. 2 or 3 మరి 2-3కే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 years బ్యాక్ 3 years బ్యాక్ 3 years బ్యాక్ సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొన్ని మదర్కి హెల్త్ బాగాలేక ఓకే. కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే అరేంజ్ మ్యారేజ్ మేడం. ఓకే, చెప్పండి. ఆ ప్రైవేట్ జాబ్ చేస్తుంది మేడం. అది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్ చేసిన జీతం సరిపోవట్లేదు కదా మేడం. ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా, ఆమె తోడుగా ఏదో ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం, బడ్డీ కొట్టు మీ ఆవిడకి. మా ఆవిడకి ఓకే. పెట్టిస్తే అది ఒక నెల రోజులు 2 నెలల నుంచి చూస్తుంటే రెగ్యులర్గా కొంచెం ఇన్కమ్ బాగానే వస్తుంది మేడం, మంచిగానే ఉంటుంది. నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా, రూపాయి పక్కకు పెడదామని చెప్పేసి అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచింది. ఇన్కమ్ బాగానే వస్తుంది, పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం. నేను కూడా ఓవర్ టైం చేస్తాను, నేను కూడా రూపాయి తీసుకొని పక్కకు పెడుతున్నా. 5th month 6th month అయిన తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు, కోట్ల సరుకు అయిపోతుంది, మనీ చూపిస్తలేదు. ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నా ఉంటుంది. పెట్టుబడి ఎవరిది? మీది. పెట్టుబడి నాది సార్. ఇప్పుడు ఆమె నేనేం చేస్తలేను, నాకేం తెలియదని మాట్లాడుతుంది. అలా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల వరకు వచ్చేసింది. చూసి సరుకు అంతా అయిపోతుంది, సరుకు బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాం పెడుతున్నాం అంతా అయిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది, డబ్బులు కనబడతలేదు. నేనేం చేస్తలేను నాకేం తెలియదు అంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చేసి నేను దుకాణంలో చిన్న కెమెరా నేను పెట్టించాను సార్. అది అసలు ఏంటిది, ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు లేదా ఆవిడకి తెలుసా పెట్టించినట్టు? వాళ్ళకి తెలియదు మేడం. అది ఓకే. లేక ఏమైనా సంపాదించేదంతా వాళ్ళ తల్లి గారికి ఏమన్నా జమ చేస్తే పంపిస్తుందా? సో మీకు అట్లాంటి అనుమానమే ఉంది తప్ప ఇంకే అనుమానం లేదు. వేరే ఇంటికి పంపించేస్తుందో దాచేసుకుంటుందో అనేది మీ డౌట్. దాచేసి ఏమన్నా సొమ్ము చేపిస్తుందో లేకపోతే తల్లి గారికి పంపించి ఏమన్నా సొమ్ము కోసం ఏదో చేపిస్తుందో అదొక డౌట్ ఉండే మేడం. అది నేను అలా పెట్టేసి నేను డ్యూటీకి వస్తున్నా డ్యూటీకి వస్తున్నా. ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది ఆ కెమెరా ఓపెన్ చేసి చూపించే వరకు గట్టిగా అడితే నిజం చెప్పట్లేదు అసలు ఏమి. చూపించి బయట పెట్టేసరికి కొట్టుకి ఒక అతను రావడము, పరిచయంగా ఆంటీ అని పిలవడము, మాట్లాడడము, సన్నిహితంగా ఉంటున్నారు, నవ్వుడు ముచ్చట్లు. అలా ఫస్ట్ డే 2వ రోజు కూడా అదే జరిగింది. 3వ రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందికి వేసి ముచ్చట్లు పక్కపక్కలు. నా సిగ్గు నోటితో చెప్పలేక నేను ఏంటని గట్టిగా అరిగిస్తే రే నువ్వే నాకు చెప్పేది నా ఇష్టం అని చెప్పేసి తిరగబడుతుంది. ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి? చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు, నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పించామని చెప్పేదాన్ని కదా, గట్టిగా నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది. ఎంతకాలం అయింది సార్ మీకు తెలుసు? 3 months 6 months? అదే ఒక 2-3 నెలలు అవుతుంది మ్యామ్. మీకు చిల్డ్రన్ లేరు? పిల్లలు లేరు మేడం, ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా సార్. ఆ పని చేసి లేట్ మ్యారేజ్ అన్నారు. లేట్ మ్యారేజ్ 4 డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఇల్లు లాంటిది కట్టుకొని. ఆవిడ ఏంటి, ఆవిడ కూడా లేట్ మ్యారేజ్? ఆవిడది కూడా లేదంటే సెకండ్ మ్యారేజ్ లాంటిది ఏమన్నా? ఆమె లేట్ మ్యారేజ్. ఆవిడది లేట్ మ్యారేజ్. మీరు అడిగిన తర్వాత ఏమంది సార్? మరి ఉన్నారా, కలిసి ఉన్నారా, వెళ్ళిపోయింది ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి? వెళ్ళిపోయిందంటే నన్ను ఏం చేస్తావు చెయ్యి, ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా, నాకు నీ మీద నాకు ఇష్టం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. మీతోనే ఉందా ఇప్పుడు కూడా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? నాతో ఉంది మేడం. ఉంది. గట్టిగా ఏం చేస్తావు చేస్తాయి, నేను నీకు చెప్పి తెగిస్తే మాత్రం నేను ఇదే విధంగా చెప్తాను, నేను నీతోనే కాపురం చేయంటుంది. అతను దొరికాడా మీకు ఎప్పుడైనా? అతను ఎవరు, ఎక్కడ వాడు, ఆ ఊరోడా, ఎక్కడ వాడు? అంటే చుట్టుపక్కల పరిధి వాడే సార్. సీసీ ఫుటేజ్లు ఉంది, అబ్బాయిని కూడా నేను రెగ్యులర్ చూస్తుంటాను. మరి అడిగారా? నేను అతను అడగలేదు సార్. అడగలేదు. మీ భార్య ఎలా మాట్లాడితే ఇంకా అతనే అడుగుతారు? ఆమె అంటుంది డైరెక్ట్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను తీసుకొచ్చి పెట్టుకుంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినా అవసరం లేదు నాకు, నేనే డైరెక్ట్ నేనే చెప్పేదాన్ని కదా అంటుంది ఆమె. కారణం ఏంటనే తెలియదు సార్ నాకు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ అమ్మాయి అయితే తెగించి చెప్పింది, మీరు 3 నెలల నుంచి నేనేంటంటే నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కదా పెద్ద మనుషుల్లో, నేను కూడా కష్టపడి రూపాయి సంపాదిస్తున్నా కదా, ఆమెను కూడా మంచిగా చూసుకుంటాను, ఎందుకు ఇలా చేసింది అనేది ఏం తెలియదు, మీకు వివరిద్దామని ఇంత దూరం వచ్చాం మేడం. సరే, ఇప్పుడు ఆవిడ అలాగే చేస్తానంటే మీరు కంటిన్యూ చేసుకుంటారా? మీ భార్యకు ఉంచుకుంటారా లేదంటే పంపించేస్తారా? అలా చేస్తే ఎలా ఉంటుంది మేడం? అది ఆమె మానేసి నాతో ఉంటే, ఆ చిల్లర పనులు మానేసి మీతో జాగ్రత్తగా ఉంటానంటే నమ్మకం కలిగిస్తే కలిసి ఉంటారు, లేదా వద్దండి మేము లీగల్ గా వెళ్ళిపోవడానికన్నా రెడీ అంటారు. అంతే కదా మేడం. మీరు అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా అతనితో కాంటాక్ట్ ఉందని ఆవిడ ఏమైనా చెప్పిందా, లేదంటే పెళ్లి అయిన తర్వాత? అది ఏమనంటే ఏం చెప్పట్లేదు సార్, అది ఒకటే మాట అంటుంది, నాకు ఇష్టం లేదు. ఆవిడకి నిజంగా ఫస్ట్ ఏమి మ్యారేజ్ అవ్వలేదా? నిజంగా మీరు చెప్పింది నిజమేనా? కుటుంబ పెద్ద మనసులో మనం నచ్చింది అమ్మాయి బాగుందని చెప్పి లేట్ మ్యారేజ్ కదా మేడం. బాగున్న అమ్మాయికి పెళ్లి అవ్వకపోవడం ఏంటా అనేది. సరే ఓకే, ఆవిడతో కూడా ఆవిడ కూడా వచ్చారు కదా, ఒకసారి పిలుస్తాను. మీ ఆవిడ పేరేంటండి? కల్పన. కల్పన గారు రండి. కల్పన గారు, మీరు చెప్పినట్టు బాగానే ఉన్నారు మీ వైఫ్, చెప్పండి మేడం. మార్కులు పడిపోయి క్యారెక్టర్ లేదు కదా సార్, ఒకవేళ క్యారెక్టర్ కూడా తెలిస్తే ఎక్కువ మార్కులు పడతాయి, అందానికి మార్కులే ఉన్నాయి. మీరు ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి?
కుదరక పెళ్ళిళ్ళు సంబంధాలు రాక కుదరక మా వాళ్ళ ఇబ్బందుల వల్ల. మాకు తెలిసి మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని తెలిసింది. లేదు మేడం. అవలేదా? ఫోన్లేండి. మీరు చూడడానికి ఇంత బాగున్నారు, చక్కగా ఉన్నారు, మీకు ఇంత లేట్గా మ్యారేజ్ అంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కాలేదు. అవ్వగా ఓ మంచి వ్యక్తితో పెళ్ళి అయ్యింది, అవునా? ఈయన మంచోడేనా? మంచోడే. మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు? 3 సంవత్సరాలు బట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు. అన్నాక సరేలే అని అనుకున్నాం. పిల్లలు వద్దు, ఓకే. ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదు. 6 మంత్ వరకు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు. మరి అలా ఎలా ఉండాలి మేడం, మీరే ఆలోచించండి. నాకు అనే మనిషినే కదా, నేను కూడా ఆడదాన్నే కదా, నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా. అప్పుడు అదేదో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అదేంటో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అవుతుంది కదా, ఏదో క్లారిటీ. ముట్టుకోవట్టే కదా మేడం. ఆయన దగ్గర తప్పు ఉన్నప్పుడు పట్టుకోవడం వేరు, మీరు తప్పు చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ లేకపోవడానికి కారణం ఏంటి? అతను నీ మీద ఇంట్రెస్ట్ లేదని, లేదంటే ఫిజికల్ గా అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరైనా డాక్టర్ని కలిసారా మీరు? లేదు మేడం. మరి అది ఏం కలగకుండా డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో? అది కూడా CCTV పిల్లలు వద్దు ఏమొద్దు దూరం ఉందాం అని చెప్పేసి అట్లానే ఉన్నాడు. అప్పుడు మీకేది ఇష్టం అని చెప్పి, లేదంటే మీ పేరెంట్స్ తో చెప్పడమో మీ అత్తమామలతో చెప్పడం, ఏదో ఒకటి చెయ్యాలి కదమ్మా. ఇలాంటి చిల్లరేషాలు వేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇద్దరం దూరంగా ఉందాం అనుకున్న తర్వాత మళ్ళీ 3 years అవుతున్నా కానీ దగ్గరకు రావట్లేదు. కనీసం నన్ను బయటకు తీసుకుపోవడం కానీ, ఫంక్షన్స్ కానీ ఇలా బయటకు అలా తీసుకెళ్ళడం కానీ కూడా ఎప్పుడు చేయలే మేడం. సార్ మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు సార్? మీ ఇంట్లో వంట చేయడానికి, షాపు రన్ చేయడానికే? లేదు మ్యామ్. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి? మీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటి? ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, చెప్పండి. ఆవిడ ఫిజికల్ గా మీరు అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదట, ఎందుకని? మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్ గా కొన్నాళ్ళు ఉన్నాం మేడం. కొన్నాళ్ళంటే ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాం. తర్వాత నాదేంటంటే ఆలోచన, ఇప్పుడు కనుక పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది, రూపాయి లేదు కదా, ఇల్లు వాకి లేదు కదా. పిల్లలు పుట్టకుండా ఉండటానికి భార్యను దూరం పెట్టాలా అండి? ఇంకేం భద్రతలు ఏమి ఉండవా? నేను రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు ఇదంతా అని చెప్పి రూపాయి అనే పెళ్లి లేట్ గా వద్దనుకుంటున్నారు. మరి ఇంకెందుకండి పెళ్లి చేసుకోవటం? కాగా మీరు హ్యాపీగా రూపాయి మీరే మీ పాకెట్ లో పెట్టుకొని మీ లైఫ్ మీరు చక్కగా ఉంటే అయిపోయేదిగా. ఇంకొన్ని పెళ్లి చేసుకునేది అంటే అమ్మాయికి లేట్ మ్యారేజ్ కదా, గతి లేదు, నన్ను చేసేసుకుంటే తిండి పెడితే చాలు, ఇంట్లో మీకు మీ పేరెంట్స్ కి సేవ చేస్తూ ఉంటది అనుకున్నారా? అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, నాకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదండి అని. ఆ రూపాయికి చాలా వస్తాయి పిల్లలు పుట్టకుండా ఉండటానికి. మీరు అది వాడుంటే ఆవిడ సంతోషంగా CCTV కెమెరా ఫుటేజ్ లో కనిపించకుండా ఉండేది. మీ మిస్టేకే కదా సార్ ఇది. ఏమమ్మా ఆయన అట్లా ఉన్నప్పుడు ఏదో మీటింగ్ పెట్టాలా, పెద్ద మనుషులు పిలిపించాలా, పెళ్లి చేయడానికి మీ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కలిసారట కదా. ఎక్కడ మేడం అసలు ఏది జరగలేదు. అసలు వాస్తవానికి ఆయన డ్యూటీకి వెళ్తాడు, సరుకులు తెస్తాడు, ఇంట్లో పడేస్తాడు, నన్ను ఒక బందీగా ఉంచేసి సరుకులు. సరే అక్రమ సంబంధం బాగానే ఉంది కానీ షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అమ్మిన అమౌంట్ ఏం చేయట్లేదు మేడం. అబ్బాయికి ఇస్తున్నావు ఏంటి కొంప తీసి? నాకు ఆ అబ్బాయి ఇయ్యపోయేది, సరుకులు తీసుకుపోయేది. అమ్మాయి వేరే షాప్ పెట్టుకున్నా. అయ్యా అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా? లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల? అబ్బాయికి పెళ్ళి అయిందా? లేదు మేడం. పెళ్ళి అవ్వాలా? మరి ఇంటికి సరుకులు తీసుకెళ్ళిపోతే సరుకులు అమ్మ వేరే చోట అమ్ముకుంటాడు. వాళ్ళ ఇంటికే హోల్సేల్ రీటైల్ వాళ్ళ ఇంట్లో సరుకులు. కానీ మీరు చేసింది తప్పు కదండి. సరుకులన్నీ ఆడే కొనుక్కుంటాడా? అయ్యి బాబోయ్. అతను మార్చుకోవాలా, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఏమీ లేకుండా దొరికాడు కదా అని ఎవరినో పట్టుకుంటే అట్లాగా క్యారెక్టర్లు పోతాయి కదా తల్లి ఇక్కడ. మరి ఇప్పుడు ఆయన నాకు అవసరం లేదండి ఆ అమ్మాయి మారకపోతే అంటున్నాడు, ఏం చేద్దాం? తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారా మీరు? అసలు ఏమైనా పశ్చాత్తాపం ఉందా? అదేం లేదా? మీరు చాలా క్యాజువల్గా చెప్తున్నారు. అతను ఫిజికల్గా నా దగ్గర రాలేదు కాబట్టి నేను ఆడికి సరుకులు ఇచ్చాను, మిగతా కార్యక్రమాలు కూడా నడిపించానంటే అది ఏమన్నా పద్ధతిగా ఉందా? మీకు ఏమైనా సిగ్గుగా ఉందా లేదా? అతనికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే తీసుకుపోవాలి, లేదంటే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అతను చేసినటువంటి పని ఏం కరెక్ట్ అని మేము అనుకోవట్లేదు. ఆ తప్పుకి మీరు 10 రెట్లు ఎక్కువ తప్పు చేశారు కదా. కదా మీరు చేసిన తప్పేనా? తప్పే సార్. ఏంటండి ఇప్పుడు ఆయనతో కలిసి ఉంటారా ఉండరా? ఉంటాం మేడం. ఇలా ఉంటే అట్లా ఉంచుతారా? ఆయన అసలు నాకు వద్దా అంటున్నాడు. అతను మంచిగా ఉంటే నేను ఎందుకు ఉండాను మేడం? సో అది అతను మంచిగా ఉంటే ఏమండి మీరు మంచిగా ఎప్పుడు అంటూ ఉంటారు? అంటే మంచిగా అంటే మీకు తెలుసుగా. తెలుసండి. మంచిగా అంటే మంచితనం కాదు, అసలైన పనితనం. అది లేదంటుంది ఆవిడ. మరి ఏం చేయాలి దానికి? అది లేదని కదా సార్, నేను రూపాయి సంపాదించాలని సంపాదన మాట్లాడుకోవాలండి. పెళ్లికి ముందే మాట్లాడగలను. నేను 5 సంవత్సరాల వరకు నిన్ను ముట్టుకోను, ఎందుకంటే నా రూపాయి సంపాదన కావాలి అని చెప్పి మీరు చెప్పాలి. అది చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకుని ఇప్పుడు సంపాదన అంటే ఆవిడ ఎక్కడ పోవాలి? ఇప్పటికి అర్థం కాదు. రూపాయి అంటున్నాడు. మరి ఈవెన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? ఇప్పటికే లేట్ మ్యారేజ్, పిల్లలు పుడతారో లేదో వద్దనుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆవిడ? స్టార్టింగ్ లో ఉన్న స్పీడ్ వేస్ట్. ఎందుకంటే అమ్మాయి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంది. సో ఎవరో వచ్చారు అక్కడ, ఇంకొకరు ఎవరో వచ్చారు. ఎవరైనా మీ ఫ్రెండా? అతనే మీ మార్కెటింగ్ హెడ్. నీతో పాటు ఆయన కూడా వచ్చాడా? సూపర్.
పిలిపించండి మరి. రండి. చూస్తే మీరు చిన్నోళ్ళ ఉన్నారు, ఆవిడేమో పెద్ద ఆవిడ. ఏంటమ్మా ఆవిడ షాప్ లో ఏ సామాన్లు ఉండవంటే అన్ని మీరే పట్టిపోతారంట. షాప్ కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి? సరుకులు కొనుక్కోడానికి వెళ్తాం. సరుకులు డబ్బులు ఇస్తావా ఒత్తిడి తెచ్చుకుంటున్నావా? అసలు ఏం చెప్పు, ఏం జరిగింది? మా ఫ్రెండ్ నేను షాప్కి వెళ్ళి వాళ్ళు అండి. షాప్కి వెళ్ళి జ్యూస్ అది తాగేవాళ్ళం. తాగుతుంటే మా ఫ్రెండ్ రోజు ఆవిడ నిన్నే చూస్తుంది, నిన్నే అడుగుతుందని రోజు అనేవాడండి. ఇప్పుడు ఆశగా చూసేదా అని నాకు తెలియదండి. మా ఫ్రెండ్ చెప్పేవాడు, మేము మామూలుగా చూసేవాళ్ళు ఇంకా అలాగని అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పేంత వరకు నీకు తెలియదు ఆవిడ నిన్ను చూస్తుందని? తెలియదండి. తర్వాత తెలుసుకున్నాను, ఇంకా ఆగలే. తర్వాత మా ఫ్రెండ్ సడన్గా రాలేదండి ఒకరోజు. రాకపోతే నేను వెళ్ళానండి. ఏడు మీ ఫ్రెండ్ వచ్చాడో లేదని ఆవిడ అడిగిందండి. రాలేదండి, వేరే పనులు ఊరు వెళ్ళాడని చెప్పేసి చెప్పానండి. ఇంకా ఆ వంకతో మాట్లాడుకున్నారు ఇద్దరు? అంతా మామూలుగా సరదాగా మాట్లాడింది ఫ్రెండ్లీగానే. అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట, ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా. పట్టుకెళ్ళేవాడిని. డబ్బులు ఇచ్చేవాడు అది ఏం లేదా? లేదండి, ఇచ్చేవాడిని కదండి. ఎక్కడ తీసుకెళ్ళేవాడివి? ఇంటికి అండి, మా ఇంటికండి. అంత కావాలా? ఒక షాపులో ఉన్న సరుకు అంతా కావాలా మీకు మీ ఇంట్లో? కొంచెం కొంచెం రోజు రోజు కొంచెం తీసుకెళ్ళేవాడిని. సరే, అక్కడ వరకు పట్టుకెళ్ళావు, రిటర్న్లో ఏమి ఇచ్చావు? సిగ్గుపడుతుంది బాబు. కాదయ్యా, ఆవిడకి పెళ్ళి అయింది, వాళ్ళ ఆయన ఉన్నాడు, అట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా తోలు తీస్తారని ఏం భయం రాలేదా మీకు? మరి ఆవిడకి లేనిది నాకేంటండి అంటావా? ఆవిడ అడిగిందండి మరి ఆశగానే. ఆవిడ బాగా ఇష్టపడేదండి. మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి. నాకు ఖర్చులకు మెయింటైన్ డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు కదండి. ఈ తీసుకెళ్ళి అమ్మేసుకునేవాడు అయితే సార్ చెప్పినట్టు. అమ్ముకునేవాడు. ఆవిడకి తెలుసా దానికే నువ్వు పట్టుకెళ్తున్నావు అని చెప్పి? తెలియదండి, ఆవిడ తెలియదు. ఆవిడకొని తీసుకొచ్చావు బాటిల్ రోజుని? మరి తాగదు కదండి, లేకపోతే తీసుకొచ్చేవాడిని. సరే, ఎక్కడో తగలెట్టావు కదా, లేకపోతే తీసుకొచ్చేవాడిని అంట. ఆ సరుకులు ఏం చేసావు? సరుకులు ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంటి దగ్గర డబ్బులు నేను వాడుకునేవాడిని అండి. ఆహా, ఇంట్లో సరుకులు ఇస్తే సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు వాడుకునేవాడు అంట. ట్రేడ్ సీక్రెట్. ఓకే, మరి ఆవిడకి ఇంకా మిగతా మీ ఇద్దరి మధ్య ఏవో కార్యక్రమాలు జరిగినాయి అంట కదా, సీసీటీవీ ఉన్నా కూడా నడిపించారంట. సీసీటీవీ ఉన్నట్టు తెలుసా అక్కడ మీకు? తెలీదండి. తెలీదు, అతను పెట్టాడా సీసీటీవీలో? తెలీదండి. మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదండి ఇంకా. మరి ఇంకేంటి, ఆవిడ పెళ్లి చేసుకుంటారా? అలా ఆయన వదిలేస్తున్నాడు, నువ్వు చేసుకో ఇంకా. జీవితాంతం సరుకులు ఫ్రీ. సైలెంట్ అయిపోయి అప్పటి నుంచి నాన్ స్టాప్ మాట్లాడుతున్నావుగా. చేసుకుంటారా? చేసుకుంటాను. చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాడా? ఏమ్మా? నేను చేసుకోను మేడం. అదేంటి, నీకు కావాల్సిన కోరికలు తీరుస్తున్నాడు ఆయన. కాదు, ఇప్పుడు ఆవిడ నువ్వు చేసుకోవటానికి నువ్వు రెడీ అన్న, ఆవిడకేమో నువ్వు వద్దంట. భర్తగా అతను కావాలంట. ఆ కార్యక్రమాల గురించి మిమ్మల్ని అంతే టెంపరీ, ఆవిడకేం మీరు వద్దంటుంది. ఆవిడ ఏం చేద్దాం? ఎందుకు వద్దమ్మా, నువ్వు అతను వాడుకుంటున్నావు కదా. నా భర్త ఇప్పటికైనా మాట్లాడేమని ఆశతోనే ఎదురు చూస్తాను. అతను బుద్ధి చెప్పడానికి నువ్వు చేసిన ఓ వివత్సమైన తప్పుకి మీ ఆయన మారిపోవాలి. ఇదంతా కూడా ఎంత క్యాజువల్ గా మాట్లాడేస్తున్నారంటే, సింపుల్ గా మీరు చేసిన తప్పని తెలియట్లా. ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. తాగుడు కోసం శరీరమే అమ్ముకుంటున్నాడు ఆయన. ఈవిడేమో సుఖం కోసం సరుకులు ఇచ్చి పడేస్తుంది ఈవిడ. ఏదో బయట డబ్బు సంపాదించడానికి భార్యను బాడి పడేసాడు ఈయన. ఏంటో వీళ్ళంతా. ఏమంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కండిషన్ మీ దగ్గర వాపస్ రా, అసలు తీసుకోవడం రెడీ అయినా ఆవిడ మారితే మీకు? శేఖర్ గారు, అతను వదిలేసి మారిపోతే తీసుకుంటా, కానీ మీరేం చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండాలంటే? ఆయన కాకపోతే ఇంకొకరు తగులుకుంటది ఆవిడ. అట్లా ఉంది వ్యవహారం. బయటకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని నేను సంసారం ట్రీట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ చేసుకుని అన్ని చేసి అప్పుడు మొదలు పెడతారు కార్యక్రమం. సర్లే. ఏ బాబా, ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళిపోతావా? సిగ్గు శరం లేదారా నీకు? చిన్నపిల్లగా లాగుండా అంత పెద్ద వయసు ఆమెని తగులుకున్న సిగ్గు లేదా, శరం లేదా నీకు? ఆమె ఇష్టపడినప్పుడు మనిషి పుట్టుకోవట్లేదా నువ్వు అసలు? ఆమె ఇష్టపడినప్పుడు నాకు సిగ్గెందుకు? ఆమె ఇష్టపడితే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే పెళ్లి చేసుకుంటాను, మా ఆయన వదిలేస్తానని చెప్పింది. వదిలేస్తాను అన్నదా? ఇప్పుడు అనట్లేదు ఆవిడ. వదిలేస్తాను చెప్పా, మగను వదిలేస్తే నేను వాంతో తగులుకుంటా అన్నాను. నేను అట్లా అనలేదు. వాడు చెప్తున్నాడు, పబ్లిక్ గా చెప్తున్నాడు కదా వాడు. కదా, నువ్వు అంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, మా ఆయన దగ్గర ఏం లేదు. నేను ఎప్పుడు అన్నానా అట్లా? నువ్వు అన్న గురించే కదా నీకు కనెక్ట్ అయ్యాను నేను ఎప్పుడు అట్లా అనలేదు. మా ఆయన దగ్గర ఏం లేవు కాదు, మా ఆయన దగ్గర ఉన్నాయి, వాడట్లేదు. ఆయనే పట్టించుకుంటలేదు నన్ను, సంసారం లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేదు, మా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు అన్న గురించి నీకు కనెక్ట్ అయ్యాను కదా నేను. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడతావేంటి నువ్వు? నా భర్త కాడికి నేను వెళ్ళిపోతా. అయ్యిందా? తిరుగ్గడ వాడి పడేసింది. దాకా నన్ను వాడుకున్నావు. నువ్వు అట్లా తాగి ఇదవుతుంటే ఎవరయ్యా నేను పెళ్లి చేసుకునేది? ఆవిడకి నీకు ఎంత వయసు తేడా ఉందో బుద్ధి లేదా? ఏంటి అంత లవ్ స్టోరీ అయితే మీది? ఏమన్నా పెద్ద ఇప్పుడు వాళ్ళ జీవితం సర్వనాశనం చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావా? ఆవిడ చేసిందండి మమ్మల్ని. ఏం చేసింది? అయ్యా, ఆయన సరుకులు పెడితేనే షాపు, ఆవిడ నీకు అవి ఇచ్చింది. ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు నువ్వేమి ఇస్తావు ఆవిడకి? ఆవిడ మాటల్లో పెట్టి మమ్మల్ని చేసి లోన తీసుకెళ్ళమ్మా, మమ్మల్ని ట్రాప్ చేసి ఈ రోజు మళ్ళీ ఇలాగంటుందండి. అయ్యో బాబు, చేసేసిందంట. ఇప్పుడు ఏంటి, ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోవాలా? మరి చేసుకుంటానా అన్నదండి. ఇప్పుడు వద్దంటుందండి, మరి వెళ్ళిపోతారా కామ్గా?
కాదు చేసుకుంటే ఎలా పోషిస్తావు ఆవిడ్ని? నువ్వు సరికిలే పట్టుకెళ్ళి తాగుతున్నావు వాడివి, మానేస్తానండి అప్పుడు. అప్పుడు మాంతావా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు ఆవిడని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే? అనగా నీకు ఆప్షన్ ఏమిటి? ఆవిడకి నీకు 10, మా ఇంట్లో 15 years వాళ్ళు తేడా ఎక్కడికైనా ఉంది. దూరంగా వెళ్ళి బతుకుతాండి. అబ్బా, ఆదర్శ ప్రేమికుడు. అయ్యో. ఏం శేఖర్ గారు, మీరు ఏమన్నా మీ భార్యని అడుగుదాం అనుకుంటున్నారా? ఆవిడకి ఏమైనా ప్రామిస్ చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్ గురించి? ఏమైనా మాట్లాడుకోండి, మరి మీరిద్దరు మాట్లాడుకోండి. సింపుల్గా నా భార్య నాకు కావాలంటే కాదు కదా. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం వల్ల బయటపడింది. ఈ రోజు ఆ చేంజ్ మీలో వస్తే వస్తానంటుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కల్పన. ఇప్పటి నుంచి అన్నీ మానేసేసి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని నేను కూడా నీతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటున్నాడు ఆయన. అన్నీ తీసుకుని నీతో ఉందాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అన్నీ మానేస్తావా? సక్రమంగా చూసుకుంటా. నువ్వు అడగాల్సింది అడుగు. ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా. ట్రీట్మెంట్ తీసుకుంటావా మరి? తప్పకుండా తీసుకుంటాను ట్రీట్మెంట్. నాతో మంచిగా ఉండాలి మరి. తప్పకుండా మంచిగా ఉంటాను. అట్లయితే ఉంటా మేడం. ఓకే, మరి నా పరిస్థితి అదే చెప్తాం ఆగు. ఆ షాప్ ఎదుర్కొంటే పిడకలు ఇస్తారు, పేడ కలిపి కల్లాబోయి నువ్వు. ఇప్పుడు దాకా నన్ను మోసం చేసి మళ్ళీ ఇలా చేస్తున్నావా? చేసిందని కేసు పెట్టు మరి. నా పరిస్థితి ఏంటి? తెలియక. అబ్బా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం అంటే ఇది యూజువల్గా మేడం ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు అంటే అతనికి దగ్గర 37, 38, ఆవిడకి ఒక 35, 36 అలా ఉంటాయి ఆవిడకి. ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు యూజువల్గా అన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ప్రయర్ టు మ్యారేజ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే హెల్త్ పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఇంతకాలం ఉన్నటువంటి వెయిటింగ్ గేమ్ వల్ల, అంటే వెయిట్ చేయటం, సంబంధాలు చూడటం, సంబంధాలు కుదరకపోవటం వల్ల రకరకాల మానసిక పరమైన మార్పులు, శారీరక పరమైనటువంటి మార్పులు, ఇంట్రెస్ట్లు, కోరికలు చాలా మారిపోతుంటాయి. ఫిజికల్ నీడ్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో యూజువల్గా సైకాలజీలో ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మెయిన్గా సెక్షువల్ థెరపీ, సెక్షువల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్టు. అంటే ఈ మధ్యకాలంలో ఆధునికంగా ఉండేటటువంటి రీసెర్చ్లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్స్లో చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. వ్యక్తిత్వాలను అర్థం చేసుకోండి, ఒకరినొకరు మ్యాచ్ అవుతారో లేదో చూసుకోండి. దాంతోపాటు ఏంటంటే శారీరక పరమైనటువంటి కలయికలో ముందస్తునే ఏం ఇబ్బందులు రాకుండా కూడా మాట్లాడుకోండి. ఏం గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు అనేది సైన్స్ పరంగా చెందుతున్నటువంటి అభివృద్ధి. అయితే ఎప్పుడైతే వయస్సు బాగా పెద్దదవుతుందో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన ముందస్తు మాట్లాడుకోవటం, అంటే మీకు మీరుగా మాట్లాడుకుంటారా లేదంటే ఎవరైనా ట్రైనర్స్, థెరపిస్ట్ దగ్గరికి వచ్చి, కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. శేఖర్ గారు, తర్వాత కల్పన గారు, అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన అంటే ఒకప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతే కనుక ఆ సబ్జెక్ట్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పడి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఈరోజు కల్పన గారిలాగా పక్కదో తప్పండి పట్టండి అనేటటువంటి అంశం ఎవరు మాట్లాడరు. అది చాలా హాస్యాస్పదం, విచిత్ర విడ్డూరమైనటువంటి అంశం. ఎందుకంటే మీ వయసు ఉండేటటువంటి వాళ్ళే ఆ తప్పు చేస్తే కనుక ఈ కాలంలో ఉండే చిన్న జనరేషన్ వాళ్ళు ఇంకెన్ని తప్పులు చేస్తారు. మీరు నలుగురికి బుద్ధి చెప్పి ఇంకా పద్ధతిగా ఉండవలసినటువంటి వ్యక్తులు. సరే, ఏదేమైనా శేఖర్ గారు, బహుశా ఆ విషయంలో కొంతవరకు ముందు చూపు ఆలోచన ఉండుంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని. ఈరోజు పెద్ద గీత ముందు చిన్న గీత. ఈరోజు కల్పన గారు చేస్తున్నటువంటి తప్పు బహిరంగంగా కనిపిస్తుంది, పబ్లిక్గా అనిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా కూడా వేలెత్తి చూపెట్టి ఏమని బుద్ధి లేదా ఏంటి అని అంటారు అని చెప్పి శేఖర్ గారు చేసింది తప్పు కాదా అంటే కనుక ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే ఆ విధంగా ఆవిడ ఆలోచన శైలి మారటానికి ఇనీషియల్గా మొదలుపెట్టినటువంటిది మీరు. అంటే ఏంటంటే మొదటి నుంచే మీకు ఆ కోరిక అది లేకపోతే కనుక ఒక విధంగా అనుకోవచ్చు, ఓహో బహుశా ఇతనికి ఏదో సైకలాజికల్గా లేదంటే ఫిజియలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, వయసు మ్యారేజ్ అవటం అనేటటువంటి లేట్ అవటం వల్ల ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక కంక్లూజన్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ శేఖర్ గారు మీ మాటల్లోనే మీరు ఏమని చెప్పారంటే కనుక ఇనీషియల్గా ఫ్యూ టైమ్స్ బాగానే ఉందండి, తర్వాత డ్రై అయిపోయింది. అంటే డ్రై అంటే నా ఉద్దేశం ఏంటంటే డబ్బుల పరమైనటువంటి అంశంలో డబ్బులు కూడబెట్టాలి, ఇప్పుడు అప్పుడే పిల్లలు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని తీసి పక్కన పెట్టేసి ఆవిడని శారీరకంగా దూరం పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టాను అని మీరు అంటున్నారు. అంటే ఇది చాలా విచిత్ర విడ్డూరమైనటువంటి ఒక వే ఆఫ్ కంట్రోలింగ్. అంటే ఈ ఆధునిక కాలంలో పిల్లలు ప్లానింగ్ అనేటటువంటి దాంట్లో పిల్లలు ఈ టైంలో కాదు, ఒక 2 or 3 years తర్వాత ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత పిల్లలు కావాలి అని అనుకుంటే అలా పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఎన్ని సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో 37 years పాటు ఉన్న మీకు తెలీదా అన్నది నాకు అర్థం కాదు. కానీ వాస్తవానికి ఏంటంటే అది కూడా కారణం కాదు అనేది నా బలమైన నమ్మకం.
ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, పిల్లలు పుడితే భారం అవుతుందంటే మీరు మరీ అంత పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు కాదు. మీరు పిల్లలు పుడితే కనుక ఆర్థికంగా అంత దిగు స్థాయికి ఏమి వెళ్ళిపోయే అవకాశం లేదు. శారీరకపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి ఆలోచన, ఆ కోరిక ఏదైతే ఉందో అది ఎంత కాదనుకున్నా కూడా దాన్ని లిబిడో అంటూ ఉంటాం. ఆ కోరిక అనేటటువంటిది మీకు తక్కువ మోతాదులో ఉన్నది అన్నది మనం ఇక్కడ అంటే బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. దాన్ని మీరు కప్పిపుచ్చి మీరు పైకి ఏమన్నా అంటున్నారంటే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టే దాని గురించి ఆవిడ మానసికంగా శారీరకంగా దూరం పెట్టాను అంటున్నారు. సో వాస్తవానికి ఏంటంటే మీకు ఆ కోరిక తక్కువగా ఉండటం, అటువంటి కోరికలు పుట్టకుండా ఉండటం వల్ల ఆవిడని దూరం పెట్టారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటువంటి వాటికి కూడా అత్యాధునికమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇది ఉంది. అంటే సెక్షువల్ కౌన్సిలింగ్ ఉంది, మెడికల్ పరమైనటువంటి అంశాలు కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు చెప్పాలి అంటే కనుక తర్వాత నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. అయితే దీంతో పాటు ఇప్పుడు కల్పన గారు ఆ విధంగా డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే కనుక ఇలాంటి ఒక్క అంశం ఒక ఆడపిల్లతో జరగకపోతే కనుక పెళ్ళి అయ్యి 2 years 2.5 years అయిన తర్వాత ఇనీషియల్గా ఒక కలయకుండి తర్వాత డిస్టెన్స్ పెరిగింది అంటే కనుక నిజంగా అంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయేటటువంటి దానికి అవకాశం ఉందా? ఎంతమంది ఆడవాళ్ళు కానీ లేదంటే ఆడవాళ్ళు అలా ప్రవర్తిస్తే కనుక మగవాళ్ళు కానీ అంత త్వరగా అలా ట్రాక్లోకి పక్కదో పడతారా? నిజంగా అది దానికి అవకాశం ఉందా? పరమైనటువంటి కోరిక ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండటం అనేది సహజమే. పెళ్ళి అయిన తర్వాత ఆ కోరిక ఉండటం అనేటటువంటిది కూడా సహజమే, అది మనం కాదనట్లే. కానీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అంత అన్ఎథికల్గా, అంత ఇమ్మారల్గా అవన్నీ మర్చిపోయి ఓ పెళ్ళికి ఇవ్వాల్సినటువంటి విలువలన్నీ తీసి పక్కన పెట్టేసి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఈరోజు మీరు చేసినటువంటి తప్పు వల్ల మీరు మళ్ళీ కండిషన్ పెడుతున్నారు. నువ్వు కరెక్ట్గా రా, నువ్వు ఫిజికల్గా కరెక్ట్గా ఉండు, అప్పుడు నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి. కరెక్టే, అతను వస్తాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అతను సెక్షువల్ పరంగా మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడేమో. కానీ ఇక్కడ పోయినటువంటి ఈ వేదిక మీద మీరు పోగొట్టుకున్నటువంటిది, మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నటువంటి అతి పెద్ద అంశం ఏంటంటే నమ్మకం, ట్రస్ట్ పోగొట్టుకున్నారు. ఈరోజు ఏదో చేసినటువంటి తప్పు రివర్స్ అయిపోయిందండి, అతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడు, ఆ అబ్బాయి ఎవరో వాడెవడిని గెట్అవుట్ అని అన్నాను, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీరు మళ్ళీ మార్కులు కొట్టేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది చాలా కష్టసాధ్యం. నమ్మకం పోయింది 2.5-3 yearsలో. అసలు పోనీ పాస్ట్ లవ్ స్టోరీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటే ఏదన్నా అనుకోవచ్చు ఒక విధంగా. లేదంటే ఇతను నేను అసలు సిసలుగా ప్రేమిస్తున్నాను, నా భర్త అంటే ఇష్టం లేదు, బలవంతంగా జరిగినటువంటి పెళ్ళి అంటే కనుక అదొకటి అనుకోవచ్చు. ఏంటిది, ఒక షాప్కి ఒక కూల్ డ్రింక్ కొనుక్కుని వచ్చేటటువంటి వ్యక్తితో మీరు ఈ విధంగా అనుభవించాలని అనుకోవటము, భర్తకు తెలిసినా కూడా నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకుని, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను అలాగే ఉంటాననేటటువంటి మాటలు అంటాము. నీకు శారీరకమైనటువంటి కోరికలు రావట్లేదు కాబట్టి నా సుఖాన్ని నేను కోరుకోవటానికి ఎన్ని అడ్డదోవల్లో వెళ్ళిపోవటం అనేటటువంటి మాటలు ఈరోజు మీ క్యారెక్టర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మీ క్యారెక్టర్ని మళ్ళీ మీరు ఎలా సేఫ్ గార్డ్ చేసుకుంటారు? మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు? మీ భర్త దగ్గర నుంచి ఆ పాత పరువుని ఎలా సంపాదిస్తారు? ఆ నమ్మకాన్ని ఎలా చూరగొంటారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా రానటువంటి ఒక పెద్ద ఆస్తి ఈరోజు మీరు పోగొట్టుకున్నారు. దానికి ఏంటి అనేటటువంటిది ఈ పరిష్కారం. అంటే మీ ఇద్దరు భార్యాభర్తలుగా సెక్షువల్గా కలవటానికి ఏదన్నా ఉందేమో కానీ ఆ పోగొట్టుకుంది ఎలా సంపాదించాలనేటటువంటి దానికి వైద్యం కానీ విద్య కానీ నేర్పించలేనటువంటి అంశం, తెలియజెప్పలేనటువంటి అంశం. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ పెద్ద అదృష్టం ఏంటంటే కల్పన గారు, శేఖర్ గారు ఈ స్థాయిలో జరిగి సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా చూడకున్నటువంటి అన్నీ చూసినా కూడా ఈరోజు నా భార్య నాకు కావాలి అని పెద్ద మనసుతో మిమ్మల్ని మళ్ళీ స్వీకరించడానికి రెడీ అవటం అనేటటువంటిది చాలా గొప్ప అంశం. అదే లేకుండా పోతే కనుక ఈరోజు మీరు చించిన విస్తరలాగా ఎక్కడో రోడ్డు మీద పడి ఉండేవారు, లేదంటే అలాంటి మహానుభావులను ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటేవారు, కుక్కలు చించిన విస్తర అయ్యి ఉండేది మీ జీవితం. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా మీ ఇద్దరికి బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను. ఇద్దరూ కూడా మెరైటల్ కౌన్సిలింగ్, సెక్షువల్ థెరపీ, సెక్షువల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనేటటువంటిది నా విజ్ఞప్తి. అది ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ అందుబాటులో ఉంటుంది అనేటటువంటిది అడ్రస్ని నన్ను ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేయడానికి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను చేస్తాను. బాబు, నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ పేరేంటో కూడా నాకు తెలీదు, అడగవలసినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు తాగి నీ మతి భ్రమించింది. నీ వయసు ఎక్కువ లేకపోయినా కూడా నీ అవయవాలు ఏవి పనిచేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ముఖ్యంగా నీ బ్రెయిన్ పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కాబట్టి నువ్వు ఇలాంటి వాటిలో వేలు పెడుతున్నావు. అన్ని సందర్భాల్లో అలాంటి మంచి మగాళ్ళు నీ పక్కన కూర్చోరు. అంత సింపుల్గా ఎవడరా నువ్వు అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉండరు. ఒంగో పెట్టి 4 ఈపు మీద గుద్ది చెతగొట్టేటటువంటి బ్యాచ్ ఉంటుంది. ఏదో రోజు నువ్వు ఇలాంటి తప్పు పని చేస్తే కనుక, ఇలా భార్యాభర్తల జీవితంలో అనవసరంగా వేలు పెడితే కనుక ఎవడో ఒకటి నిన్ను చంపి దొబ్బుతాడు. ఇదైతే మాత్రం గ్యారంటీ. కాబట్టి ఇలాంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేసేవంటే కనుక
మేమెవరు ఈ వేదిక ఇలాంటి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం లేదు. సమాజమే నీకు చివాట్లు పెట్టి నీ జీవితాన్ని చిందరవందర చేస్తుంది. గట్ ఇట్? జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. మేడం మేడం ఈ స్టోరీ విన్న తర్వాత ఇక్కడ మన వ్యూయర్స్కి కానీ వీళ్ళందరికీ ఒక 3 పాయింట్స్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, భార్యకి తెలియకుండా ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టొచ్చా, అది లీగల్గా వ్యాలిడా? 2, భర్త ఇంపార్టెంట్ అయి పనికి రాకపోతే అక్రమ సంబంధాలు పెట్టేసుకొని దాన్ని వాయిస్ రేస్ చేసి మాట్లాడేంత లీగల్ హక్కు వైఫ్కి ఉంటుందా ఉండదా? వయసుతో సంబంధం లేకుండా ఆంటీలతో అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఆంటీ నన్ను లవ్ చేసిందండి, మరి ఇప్పుడు నన్ను వదిలేస్తే అట్లాగా నేనేం అవ్వాలి అంటూ అడుగుతున్న అన్మ్యారీడ్ యూత్ కుర్రాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లీగల్ హక్కులు ఏమన్నా ఉన్నాయా? వీటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు చాలా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వీటికి జనాలు ఏమనుకుంటూ ఉంటారంటే ఇవి కనిపెట్టడం ఎట్లా ఏంటి అని. కొంతమంది ఈ మధ్య మన ఛానల్కే వచ్చేస్తున్నారు ప్రతిసారి, మనమే ఏదో సిబిసిఐడి ఎంక్వైరీలు చేసేసి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇచ్చేస్తామేమో అని. అలా మేము ఏ పనులు చేయమండి. కొన్ని రేర్ ఆఫ్ రేర్ కేసెస్ ఏంటంటే కొంత కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మా టీం కనుక్కుంటారు, కానీ వాళ్ళ పని అది కాదు. 2, ఇలా ఇంట్లో భార్యకి తెలియకుండా భర్తకి తెలియకుండా భార్య సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టినవి ఏవైతే ఉంటాయో అది మీరు కోర్టులో సబ్మిట్ చేయడం కుదరదు. అది చాలా లీగల్గా వాళ్ళ ప్రైవసీని మీరు దోచేసినట్టు లెక్క. అవి మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే నిజం తెలుసుకోవడానికి యూస్ అవుతాయి. అదే సీసీ కెమెరాలు మీకు టీవీ హాల్లోనో బయటో సేఫ్టీ పర్పస్గా పెట్టుకుంటాం చూసారా, అలాంటి టైంలో పెట్టిన అందరికీ తెలిసిన సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లు కోర్టులో లీగల్గా వ్యాలిడ్ తప్ప మీరు రహస్యంగా బెడ్రూముల్లో బాత్రూముల్లో వాటిలో పెట్టిన సీసీ కెమెరాలని భార్యాభర్తల మధ్య బయట విషయాలు కాదు. సో అవి కోర్టులో వ్యాలిడ్ ఎవిడెన్స్ కింద యూజ్ ఉండదు. ఒకవేళ మీరు ఆ వీడియోలు ఎక్కడన్నా ప్రసాదం పంచినట్టు పంచారంటే మిమ్మల్ని అలా తీసుకెళ్ళి అవతల పార్టీ జైల్లో వేయడానికి అవకాశం ఉంది. తెలియక 90% జనాలు చేస్తున్న పని రహస్యం. ఆ రహస్యంగా తీసుకున్నది ఆవిడ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి మీకు ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది, ఒక డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుందే తప్ప కోర్టులో కన్సిడర్ చేయరు. సో ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే తెలుసుకున్నాడు అంతే. దీన్ని తీసుకెళ్ళి నాకు ఆ అమ్మాయి వద్దండి, నేను ఇంకా లీగల్గానే వెళతానని అనట్లా. సార్ ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అది మీకు ఏ రకంగానూ యూజ్ అవ్వదో, ఎప్పుడన్నా దాన్ని ఎవరన్నా మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది తెలిసి తెలియక. మీరు అది సేఫ్ సైడ్లో దాచుకుంటే అది మీకే డేంజర్. ఎందుకంటే ఆ వీడియో తీసింది మీరే, ఇంకెవడో అక్కడ సీసీ కెమెరాలు పెట్టడానికి కుదరదు. మీరు పెట్టే ఆ చిన్నది ఏదో యూట్యూబ్లో చూసుకొని పెట్టేసింది ఏదైతే ఉంటుందో అది ఎక్కడన్నా బయటకు దొరికిందంటే ఒక స్త్రీ యొక్క పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? సో అట్లా అదేమైనా ఉంటే డిలీట్ చేయండి సార్, అది ఉన్నంత వరకు. సెకండ్ పాయింట్ నేను మాట్లాడింది, భర్త ఈ రోజున టెక్నాలజీ కానీ మనం ఫోన్లు వాడుతున్న రేడియేషన్ కానీ ఏదన్నా IVF సెంటర్లు కొలలో పెరుగుతున్నాయంటే మీకు అర్థమవుతుంది కొంచెం ఈ ప్రాబ్లమ్స్ కాస్త సివియర్గా పెరిగిన పొజిషన్లోనే మనం ఉన్నామని. దానికి తగ్గ సరైన ఆహార పద్ధతులు కానీ ఆహార అలవాట్లు కానీ జనాలు మెయింటైన్ చేయట్లేదు. ఆ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోవడం కానీ వర్క్ ప్రెజర్ వల్ల కానీ మెంటల్ టెన్షన్స్ వల్ల కానీ ఇటు లేడీస్లోనూ బయటపడట్లేదు, జెంట్స్ బయట చెప్పట్ల. జెంట్స్కి ముందే తెలుస్తుంది కానీ చెప్పరు. లేడీస్ అసలు ఎవరు కనిపెట్టలేరు ఆ అమ్మాయిని టచ్ చేసేదాకా కూడా. సో ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు నిజంగా పార్ట్నర్ కనుక మీకు ఫిజికల్గా ఒక మంచి రీజన్ తోటి దూరంగా ఉండకపోతే, ఏదో అబద్ధాలు చెప్పి దూరంగా ఉంటున్నారు, వాంటెడ్గా ఫస్ట్ నైట్లకి వెళ్ళినా దూరంగా ఉంటున్నారంటే ఒక 3 months 6 months చూడండి. తర్వాత ఆ ఇంటి పేరెంట్స్కి మీ ఇంట్లో పేరెంట్స్కి తెలియచేయటం చాలా ముఖ్యం. అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల ఎవిడెన్స్తో పట్టుకోవడం వల్ల మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్ప మీరే పెద్ద సమస్య పెట్టుకోవద్దు. ఇక్కడ ఈవిడ చేసిన పని అంత వరస్ట్. మీకు అయ్యిందే లేట్ మ్యారేజ్, ఆయన ఆల్రెడీ ఫస్ట్ 3 months కొంచెం ఉన్నంతలో బాగానే ఉన్నామండి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మీ ఇద్దరికే తెలియాలి. ఇన్ కేసు ఉన్నాడే అనుకుందాం, లేడు అనుకుందాం, ఆ తర్వాత రీజన్ ఏంటి? ఒకవేళ ఉంటే ఫస్ట్ 3 months మార్కు కూడా మీకు పడదు, దరిద్రం. ఇంకా అసలు ఒక క్యారెక్టర్లెస్ మహిళ కింద మాట్లాడాలి. అదే అసలు ఆయన ఫస్ట్ నుంచి లేడు అనుకుందాం, అప్పుడు కూడా మీకేం మార్క్స్ పడవు. నేను ఇందాక చెప్పిన పాయింట్ వాడుకోమంట. ఫస్ట్ అందరికీ చెప్పండి, అందరికీ కదా, మళ్ళీ ఆ ఊరంతా కాదు. ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నాగా వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న, ఎందుకంటే వాళ్ళ విషయం లోపలే ఉంటుంది. ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ తీసుకెళ్ళడం కానీ ఏది బెటర్ సజెషన్. ఎందుకంటే ఆయన టెన్షన్లో ఉంటాడు, మీరు టెన్షన్స్లో ఉంటారు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చాలామంది చేస్తున్న పని ఈ విషయం బయట పెట్టకుండా 2-3 years లాగేయడం, ఆ తర్వాత అసలు రీజనే లేకుండా ఎలిగేషన్స్ వేయడం, డిఫర్మేషన్ కింద కూడా వస్తాయి. విత్ ఎవిడెన్స్ తోటే మీరు ఎప్పుడైనా ఎలిగేషన్స్ ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మీరు ఆ పంచాయతీ పెట్టుంటే ఈయన ఏంటని తెలిసేది, ఆయన మిస్టేక్ ఏంటో అర్థమయ్యేది. నువ్వు ఎప్పుడు గొప్పగానే ఉండేదాను కదమ్మా,
పెళ్లికి ముందు నువ్వు ఎట్లా ఉన్నావో తెలియదు, పెళ్ళి అయిన తర్వాత బాగా సరుకులు ఇంట్లో ఫైనాన్షియల్ దీనికోసం అని ఒక షాపు పెట్టిస్తే కనిపెట్టడని ఎట్లా అనుకుంటావు? ఎంత హీనమైన పని చేశారు మీరు. ఇప్పుడు అతను ఇప్పుడు అతను తాగుతున్నాడు కాబట్టి అతను మనం ఏం అనలేకపోతున్నాం. బయట ఎంత డేంజర్గా ఉన్నారో తెలుసా? అతను ఏదైనా ఫోటోలో వీడియోలో తీసి బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అట్లా మిస్టేక్ చేసిన లేడీస్ మీకు అర్థమవుతున్నాయా? ఆ పిల్లోని చూసి ఈ పిల్లోని చూసి ఎందుకు ట్రాప్ అవ్వాలా? మీ హక్కు మీ భర్తతో కలిసి ఉండడం అనేది, అది కదా మీరు పాయింట్అవుట్ చేయాలి. ఎంత చెండాల పని చేశారో తెలుసా? మీ అదృష్టం బాగుండి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు, మేమేం అనలేక ఊరుకుంటున్నాం. కానీ ఎందుకంటే మీరు ఇద్దరికి ఒకరికొకరు అవసరం ఉంది. కానీ మీరు చేసిన తప్పు చాలా చండాలమైన తప్పు తల్లి. జీవితకాలం ఈ మచ్చతో అయితే మీరు బతకాలి. ఆయన ఎంత యాక్సెప్ట్ చేసినా, ఎంత చేతకొనలోగా కూర్చున్నా కూడా నా భార్య నాకు అవసరం అండి, అమ్మాయి మారితే చాలు అంటున్నారు. సొసైటీ అలా అయిపోతుంది. అన్నీ చూసి మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలని చూడకండి. అసలు తప్పే చేయకుండా ఉండండి దయచేసి ప్లీజ్. జీవితాల మీద పడే ఆ మచ్చ అదొక అలవాట్లాగా అయిపోతే రేపు పొద్దున పిల్లలకి ఏం చెప్తాము? ఫ్యూచర్ సొసైటీకి మనం ఏం చెప్తాం? భవిష్యత్తులో పిల్లల్ని ఎలా పెంచుదాం అనుకుంటున్నారు? అమ్మ తప్పు చేసి, నాన్న తప్పు చేసి, అత్త తప్పు చేసి, ఊళ్ళో వాళ్ళ తప్పు ఏంటిది? ఒక మోరల్ వాల్యూస్, ఒక వ్యవహారం లేకపోతే రేపు మళ్ళీ ఆది మానవుల్లాగా తయారవుతాం అందరం. అర్థమవుతుందా తల్లి? ఇంకొకసారి ఈయన ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్స్ ఏం చెప్తారో అదే చూసుకోండి. మేము నమ్ముతున్నాం, మేము కూడా ఫాలోఅప్లో ఉంటాం మీ కేసులో. ఎక్కడైనా ఎవరన్నా కుర్రాళ్ళు కనిపించారని మీరు మళ్ళీ ఏమైనా గ్యాలం వేశారంటే మాత్రం మేము మీద కేసులు పెడతాం తీసుకొచ్చి. మీ ఆయనకి సారీ చెప్పండి మీరు చేసిన తప్పుకి. సారీ అండి. అయ్యా బాబు, ఇక నీ విషయం. మేడం, థర్డ్ పాయింట్ నేను చెప్పింది. చాలా చిల్లరగా తయారైపోయారు. ఆంటీలు తగులుకోవడం, ఆంటీలు కుర్రోళ్ళని తగులుకోవడం, ఏందో ఇద్దరిద్దరం దిగజారే సమాజంలో ఇంకా దిగజారుడు మాటలు ఇవన్నీ, దిగజారుడు క్యారెక్టర్స్. ఈ పిల్లోడు ఫైనాన్షియల్గా డబ్బు కోసం ఎంత హీనంగా అంటే తాగుడికి బానిసైన ఒక క్యారెక్టర్. అక్కడ ఇంట్లో వాళ్ళు సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తే సరుకులు ఈ ఆంటీ దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసి ఆ డబ్బులతో తాగుతున్నాడు. పోనీ ఏమైనా ఉద్ధరిస్తున్నాడా అంటే అది లేదు. పైగా ఏదో పెద్ద రియల్ లవర్ లాగా, నాకు ఆ రోజు ప్రామిస్ చేసావు కదా పెళ్లి చేసుకుంటా అంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను చేసుకుంది కదా, ఇప్పుడు ఎట్లా పోషిద్దాం అనుకుంటున్నారు? మీరు చేసిన పనికి మీ పేరెంట్స్కి తెలియదు, ఇంకా మీ బాగోతో తెలిస్తే మీకు అసలు పెళ్ళే అవ్వదు. చెప్పమంటారా మీ పేరెంట్స్కి? చెప్పొద్దండి. మీరిద్దరేవి రియల్ లవర్స్ కాదు. తిప్పి కొడితే 3 నెలల పంచాయతీ ఇది. ఆల్రెడీ బాగానే వాడేసావు సరుకులతోటి. ఆవిడేం కావాలో అవి తీసుకుంది నీ దగ్గర నుంచి. ఇక ఇంతే, ఎక్కడితో దులుపుకొని వెళ్ళండి. నన్ను ఎర్రా వదిలేస్తావు అని అడిగే రైట్స్ మీకు లేవు. ఆవిడ కేసు పెట్టిందంటే మొత్తం జైలుకి వెళ్ళాలి మీ ఇద్దరు. ఈయన కేసు పెడితే మీ ఇద్దరు వెళ్తారు. మళ్ళీ నా పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు లాస్ట్లో. పాపం ఆవిడేమైనా ఫ్రెష్ అని నీకు తీసుకొచ్చి పెళ్లి చేయాలా? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఆగు, ముందు నీకు ఆ తాగుడికి ట్రీట్మెంట్ చాలా అవసరం. అసలు ఏ ఆర్గాన్స్ పని చేస్తున్నావు, ఏ ఆర్గాన్స్ పని చేయట్లేదు కూడా తెలియట్లే. లివర్ దొబ్బు ఉంటుంది నాకు తెలిసి. నిన్ను చూస్తేనే ఇది మాకు అర్థమవుతుంది. చిన్న వయసులో నీ పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా ఉంది. అవి మానేసి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా మంచి జాబ్ చూసుకొని ఎవరైనా పెళ్లి చేసుకుంటే చేసుకో. ఆవిడ వెనకాల ఇంకొకసారి వస్తే మాత్రం మీ మీద కేసులు వేయడం ఉంటుంది. వేయమంటావా? కేసులు ఫైల్ చేయమంటావా? వద్దండి వద్దు. ఆయనకు సారీ చెప్పు, నువ్వు చేసిన పని, నీ సరుకులు దుకాణం, ఆయనకు సారీ చెప్పు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నీకు ఇక్కడ సీనేలే. తీసుకున్న సరుకులు అన్నింటికి డబ్బులు ఈయనకు సారీ చెప్పు ఫస్ట్. సారీ అండి. మీరు వెళ్ళిపోండి. ఇంకా మీకు ఇక అసలు ఇంకా ఇలా అమ్మాయి లైఫ్లో ఇంకా అసలు ఎంటర్ అవ్వద్దు. అసలు ఆ సరుకులకు కూడా వెళ్ళొద్దు ఆ పక్కన. అర్థమవుతుందా? ఓకే, మీరు ఇటు కూర్చోండి అమ్మా. తల్లి, అదృష్టం అనేది మాటకి రాదు. అతని వచ్చి మీ ఆయన అడిగింది ఏంటో తెలుసా? మా ఆవిడ మంచిదేనండి, ఎవరో ట్రాప్ చేశారు, ఇంకొకసారి అలా చేయకుండా ఆవిడ మారతాను అంటే నేను బాగా చూసుకుంటానండి, అలాగే ట్రీట్మెంట్కి వెళ్తాను అంటున్నాడు. ఇలా ప్రతిసారి దిగజారి ఎవరో ఛాన్సెస్ ఇవ్వరు. కర్మ కొద్ది మీకు లేట్ మ్యారేజ్ కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయడం, ఇంకొక ఛాన్స్ రావడం అనేది జరిగింది. అది నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? నిలబెట్టుకుంటాం. మీరైతే ట్రీట్మెంట్కి వెళ్ళండి సార్. అనవసరంగా మీ వల్ల ఆవిడ తప్పు చేసిందని నా ఉద్దేశం. మీరే కరెక్ట్గా ఉంటే ఆవిడ తప్పు చేయాల్సిన అవసరం రాదుగా. ఏదో ఆవిడ తిడుతున్నాం కానీ మేము. ఓకే అమ్మా, తప్పకుండా వెళ్తున్నాం హాస్పిటల్కి. మేడం, ఈ కేసులో అది బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు సర్దుకొని ఉంటున్నప్పుడు మేము ఎవరు డెసిషన్ తీసుకోవడం. ఇంకా మీరు కూడా ఈ టాపిక్ని రేస్ చేయకుండా ఇంక ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా కంటిన్యూ చేయండి లైఫ్ని. అనుమానం పడద్దు, ప్రశ్నించద్దు, గతం వదిలేసేయండి. మొత్తం వదిలేసాను సార్, అందుకే రమ్మని మళ్ళీ తీసుకెళ్తా ఉంటున్నాను కదా సార్. చక్కగా మీకు మంచి భర్త దొరికాడు కాబట్టి హ్యాపీగా చూసుకుంటే హ్యాపీగా ఉండండి. ఓకేనా? జాగ్రత్త. జాగ్రత్త. శేఖర్ గారు ఈ వేదిక నమ్మొచ్చినందుకు, వాళ్ళ కాపురాన్ని నిలబెట్టినటువంటి డాక్టర్ గారికి, అడ్వకేట్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం.
ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.